అతని యొక్క భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో అతను ఏం చేశాడు, అతనికి నిక్ నేమ్స్ పెట్టి జొమాటో డెలివరీ బాయ్ లేకపోతే మరొకటి మరొకటి పదే పదిగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వాస్తవంగా చెప్పాలంటే నిక్కచ్చిగా ఇది తప్పే. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ స్థాయిలో ఈ తరహా లాంగ్వేజ్లో మాట్లాడడం అనేది ఎవరు మాట్లాడినా తప్పే. ఉమ్, అయితే ఈ సాంప్రదాయాలు కొత్త తరహా రాజకీయాల్లో ఈ సాంప్రదాయాలు వచ్చేసినాయి. ముఖ్యమంత్రిని సైకో అని చెప్పేసని సంబోధించినటువంటి వ్యవహారాలు, అలాగే ఉమ్. ముఖ్యమంత్రిని ఉరిశిక్ష వేయాలని చెప్పేసినటువంటి ఒక కామెంట్స్, ఇవన్నీ ఎవరన్నారు? కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం జరుగుతున్నాయి. దీనికి అలవాటు పడిపోయారు ఉమ్, ప్రజలందరూ కూడా. ఉమ్. దీని మీద పెద్ద ఇష్యూగా చూడట్లేదు, కానీ చట్ట ప్రకారం ఇది ఇష్యూసే. చట్ట ప్రకారం ఇది శిక్షించవలసినటువంటి నేరాలే. ఉమ్. కాబట్టి అరెస్ట్ జరిగింది. అయితే ఇక్కడ డిఫమేటరీ కామెంట్స్ చేసినప్పుడు సివిల్ యాక్షన్ ఉంటుందా లేదా క్రిమినల్ యాక్షన్ ఉంటుందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏదైతే మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ కట్టబడినాయి కాబట్టి ఈ కేసులో ఇతను ఆ, బయటకు వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆల్రెడీ అప్పుడు కేసు కట్టబడింది. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? నేను మొదట చెప్పినట్లు నా వ్యాఖ్యలో భాగంగా అప్పుడు నోటీస్ ఇచ్చి పంపించినటువంటి పోలీసులు ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఇది కేవలం డైవర్షన్ లో భాగము. ఉమ్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతిపక్షం 2.5 సంవత్సరాలు దగ్గర పడుతున్నటువంటి ఈ క్రమంలో ప్రతిపక్షం ప్రభుత్వం మీద తాము చేసే దాడి యొక్క స్పీడ్ పెంచింది. ఓకే. ఇటువంటి క్రమంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు కానివ్వండి, లేకపోతే ఇటువంటి వ్యవహారాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఈ ఈ టైంలో నాగార్జున యాదవ్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది భీమవరం పర్యటన ఆపడానికా లేకపోతే భీమవరం పర్యటన నుంచి డైవర్షన్కా అనేది ఇక్కడ మనం అది ఒక మాట్లాడుకోవాల్సిన. ఒక 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 అధికార ప్రతినిధిని అరెస్ట్ చేస్తేనే ఒక రాష్ట్ర రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఒక మాజీ సీఎం యొక్క పర్యటన ఆపేటువంటి డైవర్షన్ పాలిటిక్సా? ఏమైనా అర్థం ఉందా? ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే అనుకోవచ్చు. పర్యటనని ఆపడం గురించి మాట్లాడలేదు బ్రహ్మనాయుడు గారు. నేను ఉమ్, పర్యటన ఆపడం గురించి కాదు. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే ఓ 100కి 70 మంది అటువైపు కన్ను తిప్పి చూసేటువంటి పరిస్థితిలో కనీసం దాని యొక్క గ్రావిటీని ఎంతో కొంత తగ్గించేటువంటి పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ గా 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో మాట్లాడినటువంటి మాటలను తీసుకొచ్చి ఈ రోజు ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఉమ్. నిజంగా అది వరస్ట్ అనుకున్నప్పుడు, అలా మాట్లాడడం తప్పు అనుకున్నప్పుడు అదే తప్పుని పదే పదే ఈ రోజు ప్రొజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటని అడుగుతున్నా నేను. ఓకే. నిబంధనల ప్రకారం అటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నలిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. ఆనరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ గురించి నాగార్జున యాదవ్ కాదు, వెంకటేష్ కాదు, ఎవడు మాట్లాడినా అటువంటి వీడియోస్ని మళ్ళీ ప్రొజెక్ట్ చేయకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఓకే. ప్రభుత్వం ఉందా లేదా? లేదా అదే వీడియోల్ని పలుమార్లు చూపిస్తూ పలు కేసులు కట్టి పలుమార్లు అరెస్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఇప్పుడు మనం మన టీవీలో బ్లర్ ఎందుకు వేస్తాం, బీప్ ఎందుకు వేస్తాం బ్రహ్మనాయుడు గారు? కొన్ని వ్యాఖ్యల్ని మనం ప్రచారం చేయకూడదు, టెలికాస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో. మరి ఇప్పుడు చేయాల్సింది కూడా అదే కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనే అతను సీఎం ఆఫ్ తెలంగాణ, ఇంకా అంతకు మించి పెద్ద పోస్ట్ ఏముంది? అవును. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారి తర్వాత సెకండ్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ ఆయనే అవుతారు కదా. అవును. అటువంటి వ్యక్తి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ప్రచారం చేసేటప్పుడు మనం బ్లర్ కానీ లేకపోతే బీప్ సౌండ్ కానీ వేయకుండా ఈరోజు సోషల్ మీడియాలో పదే పదే ప్రచారం చేస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తదనుగుణంగా ఈరోజు కేసులు కడుతున్నారు. ఆ రోజు వ్యాఖ్యలు చేసిన రోజున రేవంత్ రెడ్డి గారు ఇంత బలంగా లేడు కాంగ్రెస్ పార్టీలో. అవును. ఈఎంఐఆర్ కానీ అనేక లుకలుకులు ఆ పార్టీలో అనేక మంది వ్యవహారాలు, బట్టి విక్రమార్కతో కానివ్వండి, మిగతా మంత్రులతో కానివ్వండి, ప్రతినిత్యం పోరాటాలు. ఈ రోజు కుదురుకున్నాడు రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆఫ్టర్ ఆల్ నాగార్జున యాదవ్ గారిని వదులుతుందని మీరు అనుకుంటున్నారా? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకి, ఆ రోజులో ఉన్నటువంటి వ్యవహారాలకి ఆ రోజు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అవును. బట్ ఈ రోజు డైవర్షన్ అవసరం. అవును. కాబట్టి మాట్లాడదాం. ఎవరో తీసుకొచ్చారు, దాన్ని ప్రొజెక్ట్ చేశారు. బ్లీపు బ్లర్ అనేది లేకుండా ముఖ్యమంత్రిని పట్టుకుని ఇలాంటి డెరాగేటరీ కామెంట్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రచారం చేసిన వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టాల్సిందే కదా. ఓకే. ఓకే. 1 by 1 మాట్లాడదాం వెంకటేష్ గారు.
సో మరొక అంశం కూడా ఉంది మన చర్చలో ప్రధాన అంశం. సజ్జాజయ్ గారు, ఇంటింటికి ఎమ్మెల్యే